ఉదకుంభ దానం అంటారు, అంటే రాగి వస్తువుల్ని దానం చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాలంటారు, చేస్తే ఏంటి? ఇక్కడ ఈ రాగి వస్తువుల్ని దానం చేయటంలో అంతరార్థం ఏంటంటేనమ్మా, మనకు శరీరం ఉక్కు శరీరంగా ఉండే ఐరన్ బాడీ అని అంటాం. జనరల్ ఫస్ట్ దాని గురించి చెప్పుకుందాం. ఐరన్ బాడీ మనకు ఉక్కు మనిషి కూడా చెప్పండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి. అంటే ఆయన గట్టిగా ఏదైనా సాధించగల తత్వం గలవాడు, అది సాధించాలి, చూస్తాడు ఇనుప ఎప్పుడైతే నీళ్లు పడతాయో పడంగా అది చెడుతుంది. అని అలా ఉన్నా కూడా గట్టిగా ఉండడం, ఏదైతే మనం మాట్లాడే రీతిలో కావచ్చు, అడగడంలో కావచ్చు, చూశాడు చివరికి హైదరాబాద్ నగరాన్ని ఎలా విడిపించాడో అందరికీ తెలుసు చరిత్ర అది. కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, చరిత్ర గురించి మనం చెప్పుకున్నంతైతే చరిత్రతో పాటు ఐరన్కి ఉన్న సంబంధం ఏంటంటే, ఇనుము అనేది శనికి సంబంధించింది, ఐరన్ అంటే ఏంటంటే మన శరీరానికి సంబంధించింది. ఐరన్ మన బాడీలో ఉంటే కనుక మనం గట్టిగా ఉంటాం, శరీర పుష్టి ఉంటుంది. ఈ శరీర పుష్టి అనేది ఎప్పుడు తగ్గుతుంది? ఈ ఎండాకాలంలో విపరీతంగా మనం చేసేటువంటి ఈ ఉద్యోగం కావచ్చు, యాంత్రిక జీవనం కావచ్చు, లేకపోతే తదేకంగా ఎండలో ఉండడం అలాంటివి చేస్తే కనుక శరీరంలో సత్తువ తగ్గుతూ ఉంటుంది. అటువంటప్పుడు రాగి జావ తాగుతూ ఉంటాం. అలానే ఈ రాగి పాత్రలో విశేషం ఏంటంటే, ఇక్కడ పితృదేవతలకి రాగి చెంబు ఇస్తారు. రాగి చెంబులో ఉండేటి ఏంటంటే చల్లగా ఉంటుంది వాటర్. మనకి కుండలో ఎట్లయితే పోస్తామో రాగి వాటర్ని కూడా మనం ఒక దగ్గర ఇప్పుడంటే చెట్లు లేకుండా చేస్తున్నాం, చెట్టు కింద పెడితే కాసేపటికి చల్లగా ఉంటాయి నీళ్లు, రాగి చెంబులో పోసిన నీళ్లు. అందుకనే మనకు వాస్తు శాస్త్రంలో కూడా కొంతమంది చెప్తుంటారు, ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పెట్టండి, అన్న దోషాలు ఉంటే పోతాయి అని. అంటే రాగికి అంత పవర్. కాబట్టి రాగి కనుక మనము నీళ్లు పోసేసి దానం చేస్తే కనుక ఒక దాదాపుగా 21 తరాలకు సంబంధించి పితృదేవతలు కానీ, లేదా ఫస్ట్ వైతరణి నది దాటుతూ ఉంటారు పెద్దలు, అంటే పితృదేవతలు. ఈ పితృదేవతలు వైతరణి నది దాటేటప్పుడు ఈ రాగచం ఉదకంబు దానం, వాళ్ళకి ఆకలి వేస్తుంటుంది, అక్కడ ఉండేటువంటి బాధలు విపరీతంగా ఉంటాయి. ఆ దానం అది చేయటం వల్ల వాళ్ళ దాహం తీర్చుకోవడానికి ఒక చెంబు మనం దానం చేసినట్టు. ఆ చెంబును కనుక దానం చేసినట్లయితే పితృదేవతలు ఏదైనా విపరీతమైన నరక బాధల్లో ఉన్నా అటువంటి బాధలు అవన్నీ తొలగిపోయి మళ్ళీ వాళ్ళు స్వర్గాది పుణ్యలోకాలు, ఇంకా అనేక పుణ్యలోకాలు ఉన్నాయి, స్వర్గమే కాదండి, ఇంకా చాలా పుణ్యలోకాలు, గోలోకమని, నక్షత్ర మండలమని, చంద్రలోకమని, ఋషిలోకాదులు అనేక లోకాలు ఉన్నాయి, పైన కూడా ఊర్ధ్వలోకాలు. అలా ఊర్ధ్వలోకాలకి వెళతారు అని చెప్పి మనకు సాంప్రదాయం చెప్తుంది. ఉదకంబు దానం అంటే అది. అలా దానిలో కొంతమంది ఏం చేస్తారంటే నువ్వులు పోసి 2 నీళ్లు పోసిస్తారు. నువ్వులు పోసినా పోయకపోయినా మనం చెంబులో నీళ్లు కనుక అలా పాత్రని దానం చేస్తే కనుక, ఆ నీళ్ళని మనకు రాగి చెంబులోటువంటి నీళ్ళని దానం చేస్తే కనుక ధనముతో పాటు మనకు శరీరతో పాటు శరీర పుష్టితో పాటు పితృదేవతలు కూడా చాలా మటుకు 21 తరాలు రుణాన్ని కొద్దో గొప్ప మనం తీర్చుకున్న వాళ్ళము. అందుకని ఉదకంబు దానం ఇవ్వటం చాలా శ్రేష్టమైంది. ఈ వైశాఖ మాసంలో, చైత్ర మాసంలో, ఈ 2 మాసాల్లో ఉదకంబు దానం చేయాలి. ఓకే.